విషయాన్ని నిరూపించింది. ఏమిటంటే ఏ రోజైతే ఒక హిందువు నిద్ర లేస్తాడో అతను సింహ స్వప్నమే లేస్తాడు. మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గఢ్. అటువంటి పుణ్యభూమి మీద వీర నారీమణులైన అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయిలు, ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు లాంటి వీరులు మాత్రమే జన్మిస్తారు. సావర్కర్ గారు లాంటి అద్భుతమైన దేశ సేవకులే జన్మిస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ అగాడి ఏ గాడి కూడా పనిచేయదు వీళ్ళకి. ఇది అట్లాంటి అగాడి, ఇది అసలు గాడియే కాదు, ఇది అయిపోయింది. గాడి పని అయిపోయింది అక్కడ. ఈ అగాడి వీళ్ళకు ఎంఐఎం వీళ్ళందరికీ బాగా నానబెట్టి జవాబిచ్చింది మహారాష్ట్ర. గవర్నెన్స్ కాదా? మోదీ ఏమో గుడ్ గవర్నెన్స్ డెవలప్మెంట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మీరేమో హిందువులు నిద్ర లేవడం అని మీరు అంటున్నారు. ఒక హిందువులే వచ్చిందండి అసలు 130 పైన సీట్లు, 130 బీజేపీ 130 దరిదాపుల సీట్లు, మహాయుతి మొత్తం అంతా కలిపి 230 దరిదాపుల్లో వస్తున్నారు అని అంటే ఈసారి నిజమైన భారతీయుడైన ముస్లిం కూడా ఓటేశాడండి ఈసారి. మా ప్రధానమంత్రి గారు మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్. ఒక చర్చ జరుగుతోంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కేవలం 17 స్థానాలు మాత్రమే సాధించారు, 35% ఓట్ షేర్ను మాత్రమే సాధించారు. అప్పుడు కూటమి 30 స్థానాలను సాధించింది. కానీ ఏంటి 4 నెలల్లోనూ అంత మార్పు ఎందుకు వచ్చింది? అంటే వీళ్ళని ఈ 4 నెలలు తట్టుకోవడమే కష్టమైపోయింది మహారాష్ట్రకు. అట్లాంటిది మహారాష్ట్ర ఇంకొక 5 ఏళ్ళు వీళ్ళకి అప్పచెప్తారండి. అంటే ఆ 30 స్థానాలతోనూ మహారాష్ట్రలో గవర్నెన్స్ వాళ్ళ చేతుల్లో ఉండదుగా. ఇంత బెదిరించేశారు పాపం వీళ్ళు మహారాష్ట్రను. సో ఎవరు ఆ ఉలేమా బోర్డును పట్టుకురావడం ఏంటండి అర్థం పర్థం లేకుండా? ఏంటి మన రాజ్యాంగం ఏమనింది? రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కేవలము వెనుకబడ్డ వాళ్ళకే ఇవ్వాలి, దళితులకు కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలాంటివి ఇవ్వాలని చెప్పింది. కానీ ఒక భాషని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక మతాన్ని కానీ పట్టుకొని మీరు రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ ఆధ్వర్యంలో వచ్చిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏ రోజు చెప్పబడలేదే. వీళ్ళు ఇస్లాం బోర్డు ఉలేమాని పట్టుకొని వాళ్ళేదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నాడని వక్ఫ్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళందరూ కలిసి రెచ్చిపోతారా? మీకు ఏదో అద్భుతాలు చేయాలని ఉంటే పక్కనున్న బంగ్లాదేశ్కి వెళ్ళండి, అడుక్క తింటున్నారు అక్కడ ముస్లింలు. అక్కడ పోయి చేసి రాపోండి సేవలు. అది చెయ్యరు వీళ్ళు. ఓకే, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు? కోరికలు తెలుసా మీకు? 17 కోరికలు. ఒక్కొక్కటి వింటే కంపరం ఎత్తుతుంది. వాళ్ళ ధైర్యం ఏంటి? 9.5 కోట్ల హిందువులు ఉంటే ఓటర్లు, 2 కోట్ల ముస్లింలు ఉంటే ఓటర్లు, వాళ్ళకి 9.5 కోట్ల హిందువులు వద్దా వీళ్ళకి ఓట్లు? భారతదేశంలో 130 కోట్ల హిందువులు వద్దా వీళ్ళకి? వీళ్ళకి కేవలం ఆ 17 కోట్ల ముస్లింలే కావాలా వీళ్ళకి? అందుకే సరే ముస్లింలు కూడా అర్థమైంది. ఇంత బుర్ర లేకుండా పనిచేసి, ఇంత బుర్ర లేకుండా మాట్లాడి ఇలాంటి మేనిఫెస్టో పెట్టుకునే వాళ్ళు రేపు మమ్మల్ని కూడా ముంచుతారని తెలుసు వాళ్ళకి. అందుకే ఈసారి అందరూ కలిసి వాళ్ళని వేర్లతో సహా పెకిలించి అవతల బారేశారు. దరిద్రం వదిలింది, అసలు మహారాష్ట్రకు దరిద్రం వదిలింది. ఓకే, ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు? ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేస్తున్నారా, ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేస్తున్నారా? భలేవారండి, నేను ఎవరండి సమాధానం ఇవ్వడానికి మీకు? నేను గెలిచిన మనిషిని కూడా కాదు ఇక్కడ. అప్పటికి మీ డిమాండ్ ఏంటి? బీజేపీని, ఎందుకంటే 2019లో కూడా అదే కదా, శివసేనకు మీకు తిరిగి రావడానికి కూడా కారణం అదేగా. నేను సేవ చేశానండి భాజపా. నేను ఒక సర్వసాధారణమైన మామూలు కార్యకర్తనండి. నా పని ఏమిటి? చెప్పిన పని చేసి రావడం. ధర్మబద్ధంగా వెళ్ళాను. మహారాష్ట్రలో నాకు చేతనైనంత సేవ చేశాను. నేను వచ్చాను. పెద్దలు పూజ్యులు అమిత్ షా గారు ఉన్నారు, గృహమంత్రి ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మోదీ కూడా చెప్తున్నారు మీరేమి సాధారణ కార్యకర్త కాదు, ఒక బిగ్ కార్యకర్త, బడా కార్యకర్త అని మోదీ కూడా మీ గురించి చెప్తుంటే మీరు నేనేదో సాధారణ కార్యకర్తని అంటారు.
మీరే పోన్లేండి, మీరు అలా గుర్తించేందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను చాలా చాలా చిన్న, చాలా సర్వసాధారణమైన కార్యకర్తనే అనుకుంటున్నాను నేను. మీరు ఏదైతే మహారాష్ట్రలో చేశారో ఆ ప్రామిస్ను లాడ్లీ యోజన అంటూ చెప్పారు కాబట్టి అది ఇక్కడ కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణలో కూడా?